ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపైన మనతో మాట్లాడడానికి కొంతమంది ముస్లిం మైనార్టీ ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మీ మైనార్టీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేశారా, లేదంటే గత టీడీపీ ప్రభుత్వమే మీకు న్యాయం చేసింది? గత టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు గాను 2600 కోట్లు ఖర్చు చేస్తే ఈ 4.5 సంవత్సరాలకి 26,000 కోట్లు ఖర్చు చేశారండి. ఇక దాన్ని బట్టి ఎవరు సంక్షేమం చేశారు, ఎవరు అభివృద్ధి చేశారనేది మనమే అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయ రంగంతో పాటుగా ఇంకా అనేక రంగాల్లో ఏ పార్టీ మీకు ప్రాధాన్యత ఇచ్చిందంటే ఏం చెప్తారు? వాస్తవంగా అండి, ఏదైనా కానీ ఒక పార్టీ అభివృద్ధి అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 3 చెప్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇవ్వడం వలన ఒక సామాజిక అభివృద్ధి ఏదైతే ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏదైతే ఉన్నాయో, ఒక డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇలా అభివృద్ధి చెందడం జరిగింది. అదే ఆర్థిక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గత 4.5 సంవత్సరాలుగా డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ అండ్ డైరెక్టరీ బెనిఫిషరీ ఇలా 26,000 కోట్ల వరకు మైనార్టీల కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే నవరత్నాల పథకాల ద్వారా, దాంతోపాటు పెళ్లి కానుక, విదేశీ విద్య, ఈ మైనార్టీ కాంపోనెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చి మైనార్టీలకు ఏదైతే పక్కదారి పడుతున్నటువంటి నిధులను పక్కదారి పట్టకుండా చేస్తూ కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇక రాజకీయ రంగం వచ్చేటప్పటికి మైనార్టీలకు ఇప్పటి వరకు స్వాతంత్రానంతరం ఎక్కడా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఇదైనా కానీ ఇప్పటి వరకు ఇన్ని సీట్లు ఇచ్చిన వాళ్ళు కానీ, ఇన్ని ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళు కానీ, మైనార్టీ కమిషన్ ఇచ్చిన కానీ, లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇన్ని ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఒక మైనార్టీలకు కానీ, ముస్లింలకు కానీ, ఎస్పెషల్లీ ముస్లింలకు స్వాతంత్రానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ నాయకుడు, ఏ పార్టీ ఇవ్వలేదు. చెప్పండి, మైనార్టీ కాకుండా అన్ని వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని వర్గాల వారికి ఈ ప్రభుత్వం, ఈ 5 ఏళ్ల ప్రభుత్వం మీరు చూశారు, ఎలా ఉంది వారికి జరిగిన అభివృద్ధి అంటే? ఈరోజు మీరు ఎక్కడైనా కానీ ప్రాంతీయ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు రాప్తాడు కానీ, లేకపోతే వైజాగ్లో జరిగింది కానీ, దెందులూరులో జరిగింది కానీ, ఎక్కడైనా కానీ మీరు సభలు చూస్తే మీకు అర్థమైపోయింది ఎలా దద్దరిల్లుతున్నాయి అనేది. ఇంకా దాన్ని బట్టి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీలని. అంతేగాని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు బీసీల తోకలు కత్తిరిస్తాను, ఎస్సీలో ఎవడబుట్టాలనుకుంటాడు అనే విధానాలు కానీ అవి కానీ చూసుకోకుండా, అందరినీ కులం, మతం, ప్రాంతం చూడకుండా ఏకైక నాయకుడు ఎవరైనా అభివృద్ధి చేస్తున్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరూ లేదు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు విశ్వసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండాదండగా ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తప్ప వేరే వారు కాదు అనేది నా అభిప్రాయం. సంక్షేమ పథకాల అభివృద్ధి మీరు అభివృద్ధిగా భావిస్తారా? మరి ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా ఈ పోలవరం రాజధాని, ఇంకా అనేక అంశాలు కూడా అనేక పార్టీలు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ యొక్క విమర్శలు చేసే వారందరికీ మీరు ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటారు? అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, అభివృద్ధి అని చెప్తున్నటువంటి వారు వాళ్ళ ఊర్లో ఏదన్నా పథకం కోసమైనా కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి ఏ దానికోసం కానీ, క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఇంటి ప్లాన్ కావాలన్నా కానీ వాళ్ళకి సచివాలయంకి వెళ్తున్నారు చూడండి. ఆ ఉద్యోగాలు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చారు. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వచ్చి, అయ్యా మీకు ఈ పథకాలు వస్తున్నాయి, కరోనాలో కూడా వచ్చారు చూడండి, స్టాఫ్ వచ్చారు, ప్రతి ఇంటికి వచ్చి వైద్య సిబ్బంది వచ్చారు, ఏమంటే మీకు ఇలా ఉన్నాయి, ఏ రోగాలు ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఏందనేది అడుగుతున్నారు చూడండి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయే. అవన్నీ ఉద్యోగాలు కాదా? ఉద్యోగాలే కదండి. ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ అయినాయే. మరి ఎన్ని ఉద్యోగాలే, దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇక మీ పారిశ్రామిక రంగంగా చూసుకుంటే ఏదైతే మనకి కారిడార్ ఉందో, సీ కారిడార్ ఉంది కదండి, పోర్టులు కానీ ఏదైతే ఈ కారిడార్ ఉందో, కారిడార్ని అభివృద్ధి చేస్తూ అన్నింటినీ కూడా ఒక సమపాడులో కలుపుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది. కళ్ళకు పచ్చ కమ్మినవాడు ప్రతివాడు కూడా చెప్తూనే ఉంటాడు. వాడి ఇష్టం విమర్శ చేసేవాడు 100 విమర్శలు చేస్తూ ఉంటాడు, అంతే తప్ప అవన్నీ విమర్శలే. పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి జరుగుతుందనేది ఈరోజు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈపీఎఫ్లు అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, దాంట్లో కూడా భారతదేశం నంబర్ 1 స్థాయిలో ఉంది. దాదాపుగా 47% పెరిగి, అంటే ఉద్యోగ కల్పన పెరిగిందనేది చెప్పుకుంటూ వస్తున్నారు. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మరి ఈపీఎఫ్ పెరిగినప్పుడు మరి ఉద్యోగ కల్పన పెరిగిందంటారా లేదంటారా? పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందంటారా, చెందలేదంటారా? చెందబోతే ఎన్ని ఉద్యోగాలు ఎట్టొచ్చినాయి? పొత్తుల భాగంగా టీడీపీ, జనసేన 2014లో ఎటువంటి రిపీట్ అయిందో ఈసారి కూడా వాళ్ళే
కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది భావిస్తున్నారు కూడా. 2019లో సింగిల్గా రావడం వల్ల ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2014 హిస్టరీ రిపీట్ కాబోతున్నారు. 2009లో కూటమి లేదంటారా? సిపిఎంని సిపిఐని లేదని కలుపుకొని పోయారు కదా, ఏమైంది? ఇవన్నీ ఏంటంటే కూటమి, మహాకూటమి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీకు తెలియదు కాదు. ఒకటి, ఏదైతే 24 సీట్లకి ఆయన అమ్ముడు పోయాడు, ఏదో ప్యాకేజ్ తీసుకున్నాడు, 24 సీట్లు తీసుకున్నాడు, ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పాడు రాజమండ్రి సభలో పెట్టి, నేను బీజేపీతో ఉండడం వల్ల ముస్లింలు నాకు ఓట్లు వేయలేదు, ముస్లింలు ఆయనకు ఉండట్లేదు అన్నాడు. మళ్ళీ అదే బీజేపీతో పొత్తు కోసం ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలని అమిత్ షా గారి మీద కార్డు మీద రాళ్లే ఇచ్చి, మోడీ గారికి పెళ్లి కాలేదు, పెళ్ళి పెళ్ళాన్ని వదిలేశాడు, పిల్లలు లేరు, పిల్లలు లేనివాడికి ఏం తెలిసిద్ది అని చెప్పి ఈరోజు పొత్తు కోసం ఢిల్లీలో తిరుగుతున్నారు ఇద్దరు. ఎందుకు తిరుగుతున్నారు? జగన్ అనే ఒక వ్యక్తిని, ఒక సమూహాన్ని తట్టుకోలేక, ఎదుర్కోలేక, మేమిద్దరం కలిసి పోటీ చేసినా కానీ గెలవలేము అనే కదా తిరుగుతూ ఉంది. ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి గెలిచేటట్లయితే బీజేపీతో పొత్తు కోసం తిరుగుతున్నారు. జస్ట్ సింపుల్ ఆన్సర్. చెప్పండి. పవన్ కళ్యాణ్ రాజకీయం ఇంకా ఆయన అభివృద్ధి జరిగే దిశగా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పీఆర్పీ అంటే, నేను పీఆర్పీ వచ్చినప్పుడు చదువుకుంటున్నా, ఎంబీఏ చదువుకుంటున్నాను. పీఆర్పీ వచ్చినప్పుడు చాలామంది కాపు సోదరులు పొలాలు అమ్ముకొని కార్లు తీసి వైట్ అండ్ వైట్ వేసుకొని కొంచెం నలిగిపోయారు. వాళ్ళు అన్న ప్రశాంతంగా కలిపేశాడు, వాళ్ళకేదో సెటిల్ చేశాడు. సి రామచంద్ర గారికి కానీ, గంటా శ్రీనివాసరావు గారికి కానీ మంత్రి పదవులు ఇచ్చాడు, ఏదో సెటిల్ అయిపోయారు. ఈయన అట్ట కూడా కాదు, ఈయన ప్యాకేజీ కోసం టీడీపీలో ఉన్నవాళ్ళు మళ్ళీ వైసీపీలో, జనసేనలో చేర్చుకొని జనసేనలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎందైతే జనసేన కోసం పార్టీ పెట్టిన కాడి నుంచి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి సీట్లు లేవు, వాళ్ళకి ప్రాధాన్యత లేదు, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ లేదు. అతని ఇష్టం వచ్చినట్టు అతను ముందు నా జేబు నిండిందా, చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నాడా, ఏదైతే మా లోకేష్ మొన్న చెప్తున్నాడు కదా పవన్ అన్న అని, వాళ్ళకి సంబంధాలు ఏమో మాకు తెలియదు, అన్న సంబంధం, తమ్ముడుకున్న సంబంధం, వాళ్ళు ఏదో వాళ్ళు పడతా ఉన్నారు. ఆయన ఇంకా నాకు తెలిసి చీటీ చించేయడమే ఆంధ్రప్రదేశ్లో. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.